హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అనే దాన్ని చూడబోతున్నాము. సో ఇప్పటిదాకా మన పాత వీడియోస్లో ఏఐ ఏజెంట్ అంటే ఏంటి, ఏజెంట్ మీద ఒక డెమో చూసాము, ఎల్ఎల్ఎం బేసిక్స్ అంటే ఏంటో చూసాము. అండ్ ఈ వీడియోలో అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఒక ఇన్పుట్ అని మాత్రమే అనుకున్నాము, కానీ ఈ ఇన్పుట్టే, ఈ ప్రాంప్టే మనకి ఏజెంట్ని ఎలా యాక్ట్ చేసేలా చేస్తుంది, ఏజెంట్‌ని ఎలా డెసిషన్స్ తీసుకునేలా చేస్తుందనేది చూద్దాం. సో, ఫస్ట్‌లో ఏఐ ఏజెంట్ ఆహ్, కి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం చెప్పుకున్నాము ఏజెంట్ అని ఎప్పుడు డిఫైన్ చేస్తాము అనంటే, వెన్ ఇట్ ఈస్ హావింగ్ ఎ కెపాసిటీ టు యాక్సెస్ ఎల్ఎల్ఎమ్స్, టూల్స్ అండ్ మెమరీ. సో, ఇన్‌డిఫైన్‌లీ ఈ చిన్ని ఫార్ములా మన ఒక ఏజెంట్ ఫంక్షనాలిటీని డిఫైన్ చేస్తుంది అని. సో, మరి అలా చేసేటప్పుడు ఏజెంట్ యొక్క డెసిషన్స్ అనేవి ఈ ప్రాంప్ట్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. అండ్ టూల్స్, అది ఏ టూల్ యూజ్ చేసుకోవాలి మనం ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయడానికి అనేది కూడా ఆ ప్రాంప్ట్‌లోనే డిఫైన్ చేసి ఉంటుంది. అండ్ అవుట్‌పుట్ కూడా మనకి అంత క్వాలిటీగా మనం ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామో అలానే వస్తుందనమాట. మరి ఈ ఏజెంట్‌కి ఇచ్చే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రోల్, అంటే నువ్వు ఇలా ఈ రోల్‌లో నువ్వు చేస్తున్నావు అని అస్యూమ్ చేసుకో అని మనం ఫస్ట్ దానికి ఒక రోల్‌ని అసైన్ చేయాలి. ఆ అసైన్ చేసిన రోల్ ద్వారా ఏం టాస్క్ ఫిల్ చేయాలనేది చెప్తున్నాం. ఆ టాస్క్‌లో ఎలాంటి సీక్వెన్స్‌లో మనం చేయాలి అనేది ఇన్‌స్ట్రక్షన్స్‌లో చెప్తాము. అండ్ ఎనీ అదర్ కన్‌స్ట్రెయిన్స్ ఉంటే మనం అది కన్‌స్ట్రెయిన్స్ కేటగిరీ కింద మనం దాన్ని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. అంటే మనం స్పెసిఫై చేసేటప్పుడు ఇలా అయినా స్పెసిఫై చేయొచ్చు, లేదా ఈ సీక్వెన్స్‌లోనే ప్రాంప్ట్‌ని ఇవ్వచ్చు. అంటే రోల్ అని చెప్పి, టాస్క్ అని చెప్పి, ఇన్‌స్ట్రక్షన్స్ అని ఇలా ఇలా క్లియర్‌గా ఇవ్వాలా అనంటే అలా అయినా ఇవ్వచ్చు. లేదు అని అనుకుంటే మనకి ఇదే సీక్వెన్స్‌లో ఇంత నీట్‌గా ఒక ప్రాంప్ట్ నార్మల్‌గా ఇవ్వచ్చు. లెట్స్ సే ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ కనిపిస్తుంది కదా! సో, ఇలా ఇవ్వచ్చు. లైక్ యూ ఆర్ అన్ ఏఐ అసిస్టెంట్. ఇక్కడ రోల్ కవర్ చేసాం. యువర్ జాబ్ ఈస్ టు ఆన్సర్ క్వెషన్స్. అంటే ఇక్కడ మనం యువర్ టాస్క్ ఈస్ టు హెల్ప్ యూజర్స్ బుక్ ఫ్లైట్స్. ఫ్లైట్ టికెట్స్‌ని బుక్ చేసే ఒక ఏఐ చాట్‌బోట్‌కి మనము అసైన్ చేసిన ప్రాంప్ట్ ఇదనమాట. అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ కమ్ కన్‌స్ట్రెయిన్స్ ఈ ఒక్క లైన్‌లో మనం ఇచ్చేసాం. ఎలా ఇచ్చాం? ఆల్వేస్ ఆస్క్ ఫర్ మిస్సింగ్ డీటెయిల్స్ బిఫోర్ ఆన్సరింగ్. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక డీటెయిల్ మిస్ అయితే యూజర్‌ని అడగాలి. నీకు నువ్వు అసంప్షన్ చేసుకోవద్దు. అంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు చాలా ఫీల్డ్స్‌ని ఫిల్ చేసుకుంటూ ఉండాల్సొస్తది కదా! సో, ఆ ఫిల్ చేసుకునేటప్పుడు యూజర్ ఏదైనా డీటెయిల్ ఇవ్వడం మర్చిపోతే నీకు నువ్వు ఏది ఫిల్ చేయకు, డమ్మీ వాల్యూస్. జస్ట్ యూజర్‌ని రిక్వెస్ట్ చేసి ఆన్సర్ తెలుసుకొని మళ్ళీ వెళ్లి ఫిల్ చెయి. సో, అది మనం ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్‌లో చెప్పాము. సో, ఇలా ప్రాంప్ట్ ఐదర్ ఇలా రోల్, టాస్క్, ఇన్‌స్ట్రక్షన్స్ అని చెప్పి ఇలా అయినా ఇవ్వచ్చు. లేదు అనంటే మనకి ఈ ప్యాటర్న్ తెలిసున్నప్పుడు ఇంత ఈజీగా మనం ప్రాంప్ట్ అనే దాన్ని మనం ఇవ్వొచ్చనమాట. సో, ఏజెంట్ బిహేవియర్ వచ్చేసి కంప్లీట్‌గా ప్రాంప్ట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కటే ఏజెంట్‌ని మనము అడిగే ప్రాంప్ట్స్ బట్టి దాని ఆన్సర్ మారిపోతూ ఉంటుంది. ఒక ప్రాంప్ట్‌లో నేను షార్ట్ ఆన్సర్స్ ఆన్సర్ బ్రీఫ్‌లీ అంటే షార్ట్ ఆన్సర్స్ ఇస్తుంది. లైక్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అంటే లాంగ్ ఆన్సర్స్ ఆర్ లెంగ్తీ ఆన్సర్స్‌ని మనకి ఇస్తుందనమాట. సో, మనం ఎలా అడుగుతామో ఆ ప్రాంప్ట్ బట్టే ఆన్సర్స్ కూడా జనరేట్ అవుతాయి. ఒక చిన్న డెమో ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఫస్ట్ థింగ్, వితౌట్ గైడ్‌లైన్స్ నేనసల ఏమి రోల్, టాస్క్, ఇన్‌స్ట్రక్షన్స్, కన్‌స్ట్రెయిన్స్ మెన్షన్ చేయకుండా జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ ఏఐ అంటాను. అది ఎలా రెస్పాండ్ అవుతుంది? అండ్ విత్ రెస్పెక్ట్ టు నువ్వు ఈ ఏఐ టీచర్‌వి, నువ్వు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక బిగినర్‌కి ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తావు అనేది నీ టాస్క్. సో, ఈటిల్లో నువ్వు 5 లైన్స్‌లో ఆన్సర్ చెయి విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అండ్ డు నాట్ యూజ్ టెక్నికల్ జార్గాన్. ఎక్కువ టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేయొద్దు. ఎక్కువ కాదు, అసలు యూజ్ చేయొద్దు. సో, ఎందుకు అనంటే టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేస్తే బిగినర్‌కి అంత అర్థం కాదు కాబట్టి. సో, ఎక్స్‌ప్లెయిన్ ఏఐ ఇస్తూనే వెళ్ళిపోతూ ఉంది. ఒక ఇంత పెద్ద ఆన్సర్ ఇచ్చింది. సో, మనకి ఇంత లెంగ్తీ ఆన్సర్ మనకి వద్దు. జస్ట్ నాకది నీట్‌గా
ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఆన్సర్‌ని. సో, నేనేం చేశాను, ఆ ప్రాంప్ట్‌ని ఇక్కడ పేస్ట్ చేశాను. లైక్ నువ్వు ఒక ఏఐ టీచర్‌వి. నీ టాస్క్ ఇది. టెక్నికల్ జార్గాన్ యూజ్ చేయొద్దు. 5 లైన్స్‌లోనే ఆన్సర్ ఇవ్వు అని చెప్పి చెప్పాను. అలాగే ఒక ఈజీ ఎగ్జాంపుల్ కూడా అడిగాను నేను. ఇప్పుడెలా ఇస్తుందో చూద్దాం. సో, 5 లైన్స్ అన్నాను కాబట్టి ఎగ్జాక్ట్‌లీ 5 లైన్స్‌లోనే ఇచ్చింది. సో, ఏమనిచ్చింది అనంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చెప్పింది. సో, బిగినర్‌కి ఎట్లా చెప్తావు అని అడిగాను. చెప్పింది. ఇట్ హెల్ప్స్ కంప్యూటర్ లెర్న్ ఫ్రమ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ మేక్ డెసిషన్స్. సో, దిస్ ఈస్ వాట్ ఇట్ సెడ్ అండ్ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, యూట్యూబ్ సజెస్ట్స్ వీడియోస్ బేస్డ్ ఆన్ వాట్ యూ లైక్ టు వాచ్. So AI looks at your past choices and gives better suggestions over time. సో ఒక ఏఐని 2 లైన్స్‌లో డిఫైన్ చేసింది. 2 లైన్స్‌లో ఎగ్జాంపుల్ ఇచ్చింది. అండ్ టెక్నికల్ జార్గాన్ కూడా యూజ్ చేయలేదు. సో, ఇట్లా మనకి ఏఐ అనేది ఎలా వర్క్ అవ్వాలి అనే దాని మీద మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే, ఆ ప్రాంప్ట్‌కి అకార్డింగ్‌గా అది యాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఇన్ జనరల్ కమ్యూనికేషన్ లైక్ వితౌట్ గైడ్‌లైన్స్ అండ్ విత్ గైడ్‌లైన్స్ లైక్ ఫాలోయింగ్ ద ప్రాంప్ట్ స్ట్రక్చర్. దాన్ని బట్టి నార్మల్ చాట్‌జీపీటీ ఇట్లా వర్క్ చేసినప్పుడు, ఒక ఏఐ ఏజెంట్ వర్క్ అవ్వాలి అనంటే, మనం ఎంత ఎగ్జాక్ట్‌గా మనము ఒక ప్రాంప్ట్‌ని ఇవ్వాలి అనేది మనం చూడాల్సిన ఇంపార్టెంట్ థింగ్. చూసాం కదా ఎగ్జాంపుల్ డెమో. సో, దాంట్లో మనము వితౌట్ గైడ్‌లైన్స్ ఎక్స్‌ప్లెయిన్ అయ్యాయి అంటే లెంతీగా ఇచ్చింది. విత్ గైడ్‌లైన్స్ అంటే మనం ఎంత 5 లైన్స్‌లో అయితే 5 లైన్స్‌లో ఇచ్చింది. టెక్నికల్ జార్గన్స్ ఏమి యూజ్ చేయకుండా ఇన్ జనరల్‌గా సింపుల్ వర్డ్స్‌లో ఇచ్చింది విత్ ఎగ్జాంపుల్. సో, థాట్స్ హౌ ద ప్రాంప్ట్ వర్క్స్. ఇది ఇంకో ఎక్స్‌ప్లనేషన్. మీరు కూడా ట్రై చేయాలి అని అనుకుంటే యూ కెన్ ట్రై ఇట్ ఆన్ యువర్ ఓన్. సో, సమ్మరీ ప్రాంప్ట్ ఈక్వల్స్ టు ఇన్‌స్ట్రక్షన్. సో, ఇలా చేయాలి అని మనం దానికి క్లియర్‌గా ఆర్డర్ చేయడం అనమాట. బెటర్ ప్రాంప్ట్. మనం బెటర్ అవుట్‌పుట్ కావాలి అనంటే బెటర్ ప్రాంప్ట్ ఇవ్వాలి. కంట్రోల్స్ ఏజెంట్ బిహేవియర్. సో, ఈ ప్రాంప్ట్ అనేది ఏజెంట్ యొక్క బిహేవియర్‌ని కంట్రోల్ చేస్తుంది. అంటే నువ్వు 5 లైన్స్ అంటే 5 లైన్సే ఇవ్వాలి అని మనం దానికి ఆర్డర్ ఏసినప్పుడు అది కరెక్ట్‌గా 5 లైన్సే మనకిస్తుంది. ఆ ఏజెంట్ యొక్క బిహేవియర్ ఇలా సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అని మనం ఎలా కంట్రోల్ చేస్తామో ఒక పర్సన్ యొక్క యాక్టివిటీని, సో, ఇది కూడా మనం ప్రాంప్ట్ ద్వారా అలా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో, మోస్ట్ ఇంపార్టెంట్‌లీ స్ట్రక్చర్ అనేది ప్రాంప్ట్‌కి చాలా చాలా ఇంపార్టెంట్. సో, థాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోలో మొత్తానికి మనం ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటి? దాని యొక్క ఎగ్జాంపుల్ ఎలా వర్క్ అవుతుంది? ప్రాంప్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? అండ్ ఒక చిన్న డెమో చూసాము. సో, ఇది ఈరోజుకి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.